అందరికీ నమస్కారం. నేను మీ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పోతురాజుని. 2025 నవంబర్ 21 గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే, మతం మారిన ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎవరికి కూడా కొన్ని చట్టాలు, రిజర్వేషన్లు వర్తించమని చెప్పేసి, ఆ రిజర్వేషన్లు ఏంటి, వీళ్ళకి ఉన్న చట్టాలు ఏంటి వర్తించకపోని, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారితే ఎవరైనా సరే, ఎస్సీ కానీ ఎస్టీ కానీ అట్రాసిటీ కేసు వారికి వర్తించదు. ఇతర కులాల వాళ్ళ మీద పెట్టాలంటే పాయింట్ 1. పాయింట్ 2, ఇమీడియట్గా వాళ్ళ సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో ప్రకారం వాళ్ళ సర్టిఫికెట్ని, ఎస్సీగా ఉన్న సర్టిఫికెట్ని క్రైస్తవ బీసీసీ సర్టిఫికెట్గా మార్చుకోవాలి. అంటే నాకు కులం లేదు, నాకు రిజర్వేషన్లు వద్దు, నేను క్రైస్తవ మతాన్ని నమ్ముకున్నాను అని అతను స్పష్టంగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అతని సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇది చేయాల్సిన ప్రాసెస్, జరగాల్సిన విషయం ఇది. అయితే ఈ దొంగ క్రైస్తవులు, దొంగ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, కావాలని చెప్పి నువ్వు మతం మారితే మారావు కానీ బాప్టిజం ఇప్పుడే వద్దు, నీకు నీ పిల్లలకి భవిష్యత్తు పోతుంది, నువ్వు మతం మారకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగానో లేకపోతే ఇంకొక ఎంప్లాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయో, రైల్వే ఎంప్లాయీగా ఉంటున్నావు కాబట్టి దయచేసి నువ్వు మతం మారావు కాబట్టి నీకు బాప్టిజం ఇప్పుడే ఇవ్వను, కొంతకాలం తర్వాత నీకు బాప్టిజం ఇస్తాను, అప్పుడు దాకా కూడా నువ్వు నీ ఉద్యోగం చేసుకుంటూ నీ పిల్లల్ని అదే రిజర్వేషన్లు అనుభవించే విధంగా తీసుకెళ్తూ నీకు వచ్చే దానిలో దశం భాగాలు ఇవ్వండి అని వీళ్ళకి పర్సనల్గా కూడా అడుగుతున్నారు. సో ఇంతే కాకుండా గౌరవ ఎంఆర్ఓ గారు కానివ్వండి, లేకపోతే తహసీల్దార్ గారు కానివ్వండి, అట్లాగే కింద స్థాయిలో ఉన్న విఆర్ఓ గారు కానివ్వండి, ఎవరు మీ దగ్గర ఎస్సీ సర్టిఫికేట్కి వచ్చినా వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి మరి ఎంక్వైరీ చేసి మరి ఎస్సీ, హిందూ మాల, హిందూ మాదిగ, హిందూ బుడగ జంగాల, హిందూ జంగాల, ఇట్లాగా ఎస్సీలో ఉన్న 61 క్యాస్ట్కి మీరు వెరిఫికేషన్ చేసి మరి సర్టిఫికేట్ ఇస్తున్నారా, లేదా అతను క్రైస్తవుడు అని తెలిసి కూడా అతను సర్టిఫికేట్ ఇస్తున్నారా? అసలు సమాజంలో ఏం జరుగుతుంది మీకు అర్థం కావట్లా. చాలా మంది అమాయకులైన వ్యక్తుల మీద, వ్యాపారవేత్తల మీద, అట్లాగే చాలా మంది చిన్న చిన్న విషయాలకి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, తహసీల్దార్ గారు కానివ్వండి, అట్లాగే విఆర్ఓ గారు కానివ్వండి, ఇమీడియట్గా మీ మండలాల్లో ఎవరెవరికి ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారో, ఎస్టీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారో వాళ్ళకి నిజంగా వాళ్ళు ఎస్సీలా కాదా అనే అంశం మీద ఒకసారి మీరు వెరిఫికేషన్ చేయాలని చెప్పి కూడా ఈ వీడియో పూర్వంగా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రతి హిందూకి ఒకటే మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మొహమాటం లేకుండా చెప్తున్నా, మీరు ఏ మాట అనుకోకుండా ఒక దళితుడు మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు అంటే, అతను క్రైస్తవుడు గనక అయితే ఇమీడియట్గా మీకు అనుమానం వచ్చిన ఇమీడియట్గా నా నెంబర్లు వీడియో పైన ఉంటాయి, కన్ఫర్మ్గా నాకు కాల్ చేయండి. మీరు తిరుపతి అయితే 6 గంటల్లో వస్తా, హైదరాబాద్ అయితే 4 గంటల్లో వస్తా, వైజాగ్ అయితే 8 గంటల్లో వస్తా, ఎక్కడికి వచ్చినా సరే ఎంత టైంలో అయినా వచ్చేస్తా. కానీ అదేంటనేది నేను నిరూపిస్తా, నిజమా కాదా. అట్లా కాకుండా మీరు నిజంగా అతన్ని దూషించి, అతను హిందూ అయినా సరే మీరు అతన్ని చిత్రహింసలు పెడితే దానికి మీరే బాధ్యత వహించాలి. కాబట్టి ఇది కూడా చూసుకోవాల్సిన బాధ్యత. ఎవరు కూడా ఏవి అనుకోకుండా అందరినీ సమాజంలో కలుపుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.